బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిమ్స్ ఆసుపత్రిలో కిడ్నీ దందా అయితే కొనసాగుతుంది. కిడ్నీ ఇప్పిస్తానంటూ కూడా నిమ్స్ ఉద్యోగి లక్షన్నర వసూలు చేసినట్లుగా కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉద్యోగి నాగరాజ్ను ఈ నేపథ్యంలోనే పంజాగుట్ట పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఇక నిమ్స్ ఆసుపత్రిలో కిడ్నీ దందా ప్రస్తుతం కలకలం రేపుతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అనూప్ అందిస్తారు. అనూప్, స్వప్న, నిమ్స్ హాస్పిటల్లో కిడ్నీ దందా శరవేగం సాగుతుంది. మొత్తం మీద ఒక ఉద్యోగి నిమ్స్ హాస్పిటల్లో పనిచేసే ఉద్యోగి ఎవరైతే ఉన్నారో అతను కూడా ఒక వ్యక్తికి కిడ్నీ ఇస్తానని చెప్పేసి అతని దగ్గర నుంచి లక్షన్నర వసూలు చేసినటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో అది తెలిసినటువంటి యాజమాన్యం కూడా దాని మీద ఎటువంటి చర్యలు తీసుకున్నట్టున్నారు. పోలీసులు కూడా పంజాగుట్ట పోలీసులు కూడా యొక్క నాగరాజుని ఎవరైతే కిడ్నీ ఇప్పిస్తని మోసం చేశారో ఆ నాగరాజుని కూడా పోలీసులు అరెస్ట్ చేసి కఠినంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. సో ఏదైతే ఈ దందా ఏదైతే జరుగుతుందో ఇది కూడా నిమ్స్ హాస్పిటల్ వాళ్ళ యొక్క దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు కూడా ఇంకా తెలియాల్సిన సమస్య ఉంది. సో ఎందుకు దీని మీద కూడా ఆ యొక్క నిమ్స్ డైరెక్టర్ బీరప్ప కూడా రియాక్ట్ అయ్యారు. సో ఎవరైతే ఉన్నారో నాగరాజు ఎవరైతే ఉన్నారో అతని మీద కూడా పూర్తి కఠిన చర్యలు తీసుకుంటామని, దీనికి సంబంధించి ఎవరు కూడా బాధ్యులు ఎవరు కూడా తీసుకోమని చెప్తున్నారు. సో అలాగనే ఎవరైతే దానికి సంబంధించి నిమ్స్ హాస్పిటల్కి సంబంధించి ఎవరు కూడా దీనికి బాధ్యులు కారు, మొత్తం బాధ్యులు నాగరాజే కాబట్టి అతని మీద కఠిన చర్యలు తీసుకోండి, కానీ నా నిమ్స్ హాస్పిటల్కి సంబంధం ఏం లేదంటూ కూడా డైరెక్టర్ బీరప్ప కూడా చెప్తున్నట్టు తెలుస్తుంది. స్వప్న, అనూప్, ఇప్పటికే ఎవరైతే ఈ దందాకి పాల్పడ్డారో వారిని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే నిమ్స్కి వారికి ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా వారు చెప్తున్నారు. అలాంటప్పుడు మరి గతంలో ఇలాంటివి ఏమైనా జరిగాయా? కేవలం ఇది తొలిసారి జరిగిందా? అతను అక్కడ ఎప్పటి నుంచి పనిచేస్తున్నాడు? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గతంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ చాలా అంటే ఇంతకుముందు కూడా అతను చాలా మంది దగ్గర కూడా ఇలాంటివి ఇప్పిస్తానంటూ కూడా అంటే కిడ్నీలు ఇలా సంథింగ్ ఏదో కూడా వాళ్ళ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇతను చాలా మోసాలు చేసినట్టు కూడా ఎంక్వైరీలు తెలుస్తుంది. దాని మీద కూడా పూర్తి వివరాలు ఇంకా సేకరించి ఇన్వెస్టిగేషన్ చేసి దాని మీద కఠిన చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో గతంలో ఇంకా ఫ్యూచర్లో కూడా ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా కూడా హాస్పిటల్ యాజమాన్యం కూడా పూర్తి దాని మీద చర్యలు తీసుకొని ఇంకా పకడ్బందీగా ఇంకా ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే వారి మీద కఠిన చర్యలు తీసుకుని వాళ్ళని సస్పెండ్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకున్నామని కూడా చెప్తున్నారు. మరి గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు ఉన్నప్పుడు మరి గతంలో ఆయన మీద ఏదైనా కేసు ఫైల్ అయిందా, లేకపోతే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇందులో కేవలం నాగరాజు మాత్రమే పాత్రధారా, లేకపోతే మిగిలిన అక్కడ ఉన్న డాక్టర్స్ కావచ్చు, లేకపోతే యాజమాన్యం కావచ్చు, దీనికి సంబంధించి ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా? పోలీసులు ఏం చెప్తున్నారు? హాస్పిటల్ యాజమాన్యం మొత్తం కూడా ఇది నాగరాజుకి మాత్రమే చేసుకున్నాడు కాబట్టి దీన్ని హాస్పిటల్కి మాత్రం ప్రతిపాదించవద్దు. ఇది మొత్తం నాగరాజు మీద కఠిన చర్యలు తీసుకోవాలి. సో హాస్పిటల్కి ఎటువంటి సంబంధం లేదు. సో అతని గతంలో కూడా అతని మీద ఏమన్నా పోలీస్ కేసులు కూడా ఏమన్నా ఉన్నాయంటూ కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. సో కాబట్టి ఫ్యూచర్లో ఇతని మీద వెంటనే చర్యలు తీసుకోండి, కానీ హాస్పిటల్కి మాత్రం ఎటువంటి సంబంధం లేదంటూ కూడా డైరెక్టర్ క్లియర్గా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అనుకో.